ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లోంచి దేవుని యొక్క మాట వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామలో శుభాహ్వానం. దేవుని యొక్క మాట మనం పరీక్షించుకుందామనే శీర్షికలో చాలా విషయాలను వింటున్నాం. ఒక రోమిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 30వ వచనం నుంచి చదవమ్మా. 29 నుంచి. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అనువాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకమలాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారు, అవివేకులను, తల్లిదండ్రులకు అవిధేయులు, తర్వాత అవివేకులుగా ఉంటారు అనేటువంటి విషయం విన్నాం. అవివేకులు అనేటువంటి పదానికి బుద్ధిహీనులు, మందమతులు, తెలివిలేనివారు, తెలివి తక్కువవాడుగా, తెలివిలేనివారు, వెర్రివాడు, విచక్షణారహితంగా వ్యవహరించటం. ఇంకా మాట ఏంటంటే అమాయకులా కనపడతారు అనేటువంటి మాట కూడా దాని గురించినటువంటి విషయం విన్నాం. ఈరోజు మరికొన్ని మాటల్ని, అంటే అవివేకుల యొక్క లక్షణం ఆఖరి రోజుల్లో ఎట్లా ఉంటారు అనేటువంటి విషయాన్ని గురించి వినటానికి సిద్ధపడదాం. 2వ సమూయేలు గ్రంథంలో నుంచి ఒక ఉదాహరణ చూద్దాం. 24వ అధ్యాయము, 2 Samuel 24. అధ్యాయంలో 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని. ఇక్కడ 10వ వచనం నుంచి జరిగిన సందర్భాన్ని మీరు చూస్తే 2 Samuel chapter 24 verse 10. ఇక్కడ జరుగుతున్న సందర్భం చూడండి. దావీదు చాలా దుఃఖపడుతూ వేదంతో చెప్తున్నటువంటి మాట, జనసంఖ్య చూసినందుకు మనస్సు కొట్టుకొని ఈ పని వల్ల నేను గొప్ప పాపం కట్టుకున్నాను, నేను ఎంతో అవివేకనే దాన్ని చేసి తిని అని చెప్పి చాలా బాధపడతా ఉన్నాడు. దావీదు దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడ్డ వ్యక్తి, దేవుని అభిషేకం చేత పరిపాలించబడినటువంటి వ్యక్తి, దేవుని కొరకు ఆశ కలిగిన ప్రాణము, దేవుని యందు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు. అంతేకాకుండా దావీదు దేవుని యందు చాలా ఇష్టము మరియు పరిశుద్ధ భయము కలిగినవాడు. దావీదు ఒక మనిషి, రాజుగా మారడానికి ముందుగా ఒక మనిషి. అట్లని రాజులందరూ కూడా దేవుని చేత ఉన్నారా అంటే మంచి రాజులు ఉన్నారు, యూదా రాజులో చెడ్డ రాజులు ఉన్నారు. ఈ రాజుగా ఉండేటువంటి ఈ వ్యక్తి యొక్క దేవుని యొక్క పరిశుద్ధ భయం కలిగిన వాడుగా ఉండి, ఇతనికి ఉన్నటువంటి ఒక నీతి ఏంటంటే, ఏ పరిస్థితి వచ్చినా దీర్ఘదర్శి దగ్గరకు వెళ్ళి, అయ్యా నేను యుద్ధంకి వెళ్ళాలా వద్దా, పరిస్థితుల్లో నేను ఎట్లా ఉండాలి అని విచారణకు వెళ్ళి ఆ తర్వాత ఆచరించేవాడు. మిక్కిలి దేవుని అంటూ భయం కలిగి ఉండడం వల్ల దేవుని కొరకు ఏదైనా చేయాలి అనే సంకల్పం కూడా కలిగినవాడు. దేవునికి మందసాన్ని, మందిరాన్ని, దేవుని పేరిట ఒక పురాన్ని, దేవుని కొరకు తన జనాన్ని సిద్ధపరిచినటువంటి ఒక రాజు. ఈరోజు దావీదు నక్షత్రం అని చెప్పుకునే రీతిగా ఈరోజు కూడా ఇజ్రాయేల్ దేశంలో దావీదు అనేటువంటి పదానికి, డేవిడ్ అనే దానికి ఒక గొప్ప విలువను ఆపాదించడానికి జీవించినటువంటి రాజు. కానీ అంత జ్ఞానం కలిగిన రాజు ఓ చిన్న పనికి వేదన చెందుతున్నాడు. ఏమంట? అతను ఏం చేశాడు? జనసంఖ్య చూశాడు, జనాలు ఎంతమంది ఉన్నారో కౌంట్ చేశాడు. కౌంట్ చేయటం తప్ప అని అంటే ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకసారి చూడండి, సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో దేవుడు ఏమైనా ఆలోచన చేయడమో ప్రజలకు చూద్దాం ఒకసారి. 1వ అధ్యాయం, Numbers chapter 1 verse 1 to 3. ఐగుప్తు దేశం నుంచి బయలువెళ్ళిన 2వ సంవత్సరమున 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మోషేతో ఇట్లా నేను, ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున
వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారిని లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. అంటే చెప్పాడుగా, రాయించమన్నాడుగా. ఇశ్రాయేలీలో సైన్యముగా వెళ్ళువారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. సో లెక్క పెట్టాలా వద్దా? లెక్కించాలి. పెట్టచ్చు, తప్పేమీ కాదు ఈ విషయం. సో యూ కెన్ కౌంట్ ద పీపుల్. దేవుడే చెప్పాడు, ఇజ్రాయెల్ ప్రజలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ సంఖ్య ఏంటి నువ్వు లెక్కపెట్టు, వాళ్ళు ఎవరెవరు ఎలాంటి వాళ్ళు లెక్కపెట్టు, మగవాళ్ళు ఎంతమందో లెక్కపెట్టు, 21 years పైన వాళ్ళు ఎంతమందో లెక్కపెట్టు, సో దట్ ఆడవాళ్ళు ఎంతమందో తేలుతారు, పురుషులు ఎవరెవరు ఏ ఏ పనులకు నిర్ణయించబడాలో గోత్రకర్తలు నిర్ణయించాల్సి వచ్చినప్పుడు ఈ వర్గం ఈ పని చేయండి, సెక్యూరిటీ పని వీళ్ళు, మందిరంలో క్లీన్ చేసే పని క్లీనింగ్ ఈ పని, వర్షిప్ ఈ పని అని డిసైడ్ చేశాడు. జనసంఖ్య రాయటం దేవుని యొక్క ఉద్దేశమే. కానీ దావీదు అదే విషయం చేసినందుకు దుఃఖపడుతున్నట్లు, అవివేకినే నేను తప్పు చేశాను అంటున్నాడని బాధపడుతున్నాడని అంటే ఏం జరిగింది? దేవుడు వద్దన్న పని ఏమైనా చేశాడా దావీదు? కాదే. దావీదు చేసినటువంటి ఒకే ఒక పెద్ద పని, అతను చేసినటువంటి పనుల్లో మీరు తర్వాత నాతాను ప్రవక్త వచ్చి మాట్లాడిన తర్వాత అతను పశ్చాత్తాపడినప్పుడు 3 సంఘటనల గురించి తను వేదన చెందాడు. 1 జనసంఖ్య రాయటం, 2 ఊరియాని చంపించటం, 3 వ్యభిచారం విషయంలో తను తెలివి తక్కువగా రాజు మతి తప్పి ప్రవర్తించటం. ఈ 3 విషయంలో తను తప్పిదాలని ఎంచుకుంటూ ఈ విషయంలో నేను నిజంగా తప్పు చేస్తున్నానే అని చాలా బాధపడుతున్నాడు. అక్కడ ఒక పదం వాడాడు, ఏమని? నేను అవివేకినై ఈ పని నేను చేశానే అనేటువంటి. ఈ అవివేకత్వపు యొక్క పని ఏం జరిగిందో మీకు చెప్పాలి అని అంటే ఆ కింద వచనాలను ఒక్కసారి మనం చదవాలి. 24వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం దగ్గర ఈ వచనం ఒకసారి చూద్దాం. 11వ వచనం. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియకు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీవు ఎదుట పెట్టుచున్నావు. ఇక్కడ గాదు నాతాను కాదు, గాదు వచ్చి మాట్లాడుతున్నాడు. గాదు మాట్లాడేటప్పుడు 3 విషయాలు మనసును పెట్టుకుంటున్నాడు. ఏంటంటే నీ ఎదురు పెడుతున్నాను, వాటిలో ఒక దానిని నీవు కోరుకొనిన ఎడల నీకేది నేనేది నీ మీదకి రప్పించెదను, నేనది నీ మీదకి రప్పించెదను, నువ్వేం కోరుకుంటావో అదే నీ మీదకి నేను తెప్పిస్తానంటున్నాడు. కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియచెప్పెను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా, నీ దేశమందు 3 దినములు తెగులు రేపుటకు ఒప్పుకొందువా, యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియచెప్పమనెను. ఎంత బాధండి ఇది. దావీదు కింద అంటాడు, ఎంత గొప్ప చిక్కులో పడిపోతున్నాను అంటాడు. ఆ 3 శిక్షా దోషాలు ఎలాంటివో ఒకసారి చూసుకోండి మళ్ళీ. ఫస్ట్ది ఏంటి? 3 సంవత్సరాలు 3 కాదు 7 సంవత్సరాలు కరువు. నీ దేశం మొత్తం 7 సంవత్సరాలు కరువుతో అల్లలాడిపోద్ది. యాక్సెప్టెడ్. నెంబర్ 1. నెంబర్ 2, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక 3 నెలలు శత్రువుల దగ్గర నుంచి పారిపోవాలి. రాజు పారిపోతే పరిస్థితి ఏంటి? పరిపాలించే రాజు లేకపోతే జనం ఏమవుతారు? ఎప్పుడైనా సరే సైన్యం అంతటిని చంపక్కర్లా, రాజును కంట్రోల్ చేస్తే చాలు. రాజును గనక చంపడానికి, రాజును గనక క్యాప్చర్ చేసేస్తే, రాజు బలైపోయాడు దొరికిపోయాడు అనగానే సైన్యం ఆటోమేటిక్గా లొంగిపోద్ది. ఎందుకంటే వాళ్ళకి దిశానిర్దేశం చేసేవాడు రాజే కదా. అలాంటిది అబిగయీల్ అంటే నువ్వు దేవుని యుద్ధాలు చేసేవాడివి, నువ్వు వెళ్ళి దొరికిపోతే మేము చచ్చిపోతాం, నువ్వు రాకు, నువ్వు ఒక్కడివి 10,000 మందితో సాటి రాజా, నువ్వు ఇంటి దగ్గర ఉండు, నువ్వు అక్కడ ఉంటే చాలు, మేము పేరు చెప్పి మేము యుద్ధం చేసేస్తామంటది. అంత తెలివైంది ఆవిడ. ఇక్కడ రాజుకి అదే పరిస్థితి. ఇప్పుడు క్షామం కలిగితే మాట పక్కకు పెట్టి 3 నెలలు నువ్వు పారిపోతావు, జాగ్రత్త అన్నాడు. 3వది, నీ దేశమందు 3 దినములు తెగులు రేపుటకు ఒప్పుకొందువా. దేశమందు 3 దినములు తెగులు రేపుటకు నువ్వు ఒప్పుకుంటావా చెప్పు. 7 రోజులు కరువా, 7 సంవత్సరాలు కరువా, 3 నెలలు పారిపోతావా, 3 రోజులు తెగులు. దేవుని తెగుళ్ళు ఎలా ఉంటాయో మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజలందరూ అనుభవించారు, ఐగుప్తులు కూడా చూశారు. కాబట్టి అది తెరలుగా కథలుగా జీవితాలు మొత్తం చెప్పుకుంటారు. ఆ బాబోయ్ దేవుడితో పెట్టుకుంటే నీళ్లు రక్తంగా మారిపోయినాయి, ఇలా అయింది అలా అయింది, ఇంక చాలా భయపడిపోతుంటారు. సో ఏ రోజు కూడా
అది ధైర్యంగా చేసి దేవునితో పెట్టుకుంటే అయ్యి బాబోయ్ అన్నట్టే ఉంటుంది పరిస్థితి. కాబట్టి దావీదు ఇప్పుడు ఆ కింద మాట అన్నాడు. అందుకు దావీదు, నాకేమియూ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము గాక అని గాదుతో అనెను. అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. 3 రోజులు తెగులుకి ఒప్పుకున్నాడు. లాస్ట్కి దేవుడు నన్నొక్కడనే శిక్షించడం, నేను ఒక్కడనే వెళ్ళిపోయి ఊరంతా చచ్చిపోవడం కంటే నాతో పాటు, నా పిల్లలతో పాటు, నా జనంతో పాటు, నా కుటుంబాలతో పాటుగా కామన్గా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తాను కానిచ్చేసేయండి. మరి దేవుడి దగ్గర మూడిట్లో తప్పించుకోవడానికి ఇంకేం లేదు కదా. క్షమాపణ లేదు. క్రీస్తులో ఉన్న క్షమాపణ శిక్షతో ముగించబడింది పాత నిబంధన, క్రీస్తులో క్షమాపణతో ముగించబడింది నూతన నిబంధన. కాబట్టి శిక్ష తప్పించుకోలేను, వేసేయండి అన్నాడు. సో ఒక్క రోజులో ఎంతమంది తెగిలి చనిపోయారో చూడండి అక్కడ. 70,000 మంది. అసలు అలా పెట్రోల్ రాలినట్టు జనం రాలిపోతుంటే ఒక దూత వచ్చి వాళ్ళని చంపేస్తూ ఉంటే ఎంత బాధపడి ఉంటాడు. కారణం ఎవరు జనాలు చనిపోవడానికి? నీ కారణం వల్ల మరొకరు చనిపోతే పరిస్థితి ఏంటి? అప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? నీ వల్ల ఒకడు బతకడం, నీ వల్ల కుటుంబం బతకడం, నీ వల్ల ఒక జనం బతకడం కోరుకుంటావా? నీ వల్ల కొందరు చనిపోవటానికి, మరణం అవ్వడానికి కారణం కోరుకుంటావా? అసలు ఏ మనిషి అయినా నీ వలన కొన్ని వేల మంది చనిపోతారంటే మనసు ఉంటుందా? కానీ దావీదు తప్పని పరిస్థితుల్లో అతను చేసిన అవివేకానికి శిక్ష తెచ్చుకున్నప్పుడు జనముల యొక్క మరణమును ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆలోచిస్తే మీకు ఏమైనా అర్థమవుతుందా ఎందుకు దావీదుని దేవుడు శిక్షించడానికి కోరుకున్నాడో? జనసంఖ్య చూడటానికి వల్ల ఈ శిక్ష వచ్చింది అని చెప్పేటప్పుడు అతను అనుకుంటున్నది 3, కానీ ఇది గాదు చెప్పినటువంటి శిక్ష 3ంటికి 3. ఆ 3ంట్లో ఒక భయంకరమైనటువంటి నిజం ఏంటంటే అవివేకుని అని అతను యథార్థంగా దేవుని దగ్గర ఎందుకు ఒప్పుకున్నాడో మీకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను, వినండి. జనసంఖ్యను చూడటం తప్పు కాదు. దేవుని దగ్గర ఉండడానికి, దేవుని పక్షంగా ఉండడానికి, నా జనం ఇంతమంది ఉన్నారు, దేవుని జనము వీరు అని నమ్మడానికి కావలసిన జనసంఖ్య చూడటం వేరు. దావీదు చూసిన జనసంఖ్య కారణం ఏంటో తెలుసా? నా శక్తి ఏంటో చూపిద్దాం అనుకుంటున్నాను, నా బలం ఏదో చూపిద్దాం అనుకుంటున్నాను, నా పవర్ ఏదో చూపిద్దాం అనుకుంటున్నాను, మనోళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కట్టండ్రా అన్నాడు. అక్కడ దేవునికి ఇతను శత్రువయ్యాడు. నీ కెపాసిటీ ఏంటో చూపిద్దాం అనుకుంటే నువ్వు ఎప్పటికీ శత్రువు అవుతావు. నీ పక్షంగా ఉండే దేవుడి కెపాసిటీకి నువ్వు అప్పగించుకుంటే నీతో అవుద్ది. నేను దేవుడిని పక్కకు పెట్టి నా బలంతో నేను యుద్ధం చేద్దాం అనుకుంటున్నాను, ఎంతమంది ఉన్నారా మనోళ్ళు లెక్కట్టండ్రా అన్నాడు. అయిపోయింది, శిక్ష వచ్చేసింది. ఇప్పటికైనా మన జీవితంలో అవివేకముతనం ఏంటంటే నీ నోటికి బలము కానీ, నీ చేతికి బలము కానీ, నీ అధికారానికి బలము కానీ, నీ చేతిలో ఉన్న పెన్నుకి కలానికి బలము కానీ, లేక నీకేదైనా పవర్ కానీ నువ్వు వాడుకోవటానికి నువ్వు ప్రయత్నం చేసి దేవుని పేరు కన్నా, దేవుని శక్తి కన్నా, దేవుని తీర్పు కన్నా, దేవుని నీతి కన్నా ఎక్కువగా ఏదైనా నువ్వు చేయి చూస్తే అది అవివేకం. ఒకసారి ఆలోచించండి. తన బలాన్ని సంఖ్యాబలంతో గొప్ప చూసుకుని తన యుద్ధాన్ని తను చేయటానికి ప్రయత్నం చేసిన దావీదుకి దేవుడు శత్రువయ్యాడు. నిన్ను వదిలేస్తాడా? నన్ను వదిలేస్తాడా? ఈరోజు నీ పవర్ ఏదైనా కావచ్చు, నీ అధికారం ఎంత స్థితి అయినా కావచ్చు, నీ జ్ఞానం ఎంత గొప్ప అయినా కావచ్చు, నీ పలుకుబడి, నీ పెద్దరికం, నీకున్నటువంటి మర్యాదలు ఎంత దేశానికి ఘనమైనా కావచ్చు, కానీ నీతో పాటు ఉండే దేవుని కన్నా నువ్వు గొప్ప అనే స్థానాన్ని, నీ సంఖ్యను కానీ, నీ ఫలాన్ని కానీ, నీ బలాన్ని కానీ చూస్తే యువర్ అవుట్. అది అవివేకం అని మనకు తెలియాలి. మీలో ఎవరికైనా ఈ అవివేకపు స్థితి ఎప్పుడు మనం బయటపడదో చూసుకోండి. దేవుడు అనేటువంటి శక్తికి, దేవుడు అనే బలమునకు, దేవుని అనే ఆ పరిపూర్ణతకు నువ్వు అప్పగించుకునే బదులు నువ్వెక్కడైనా నీ బాహుబలాన్ని కానీ, నీ కులబలాన్ని కానీ, నీ జనబలాన్ని కానీ, నీ దగ్గరున్న ఏ బలాన్ని కానీ నువ్వు నమ్ముతున్నప్పుడు దేవునికి నువ్వు శత్రువు అవడమే కాకుండా నీకు తెలియకుండానే నువ్వు నాశనం తెచ్చుకోవడానికి దారి వేసేసుకుంటున్నావు. పెద్ద గ్రీన్ కార్పెట్, రెడ్ కార్పెట్ వేసేసుకుంటున్నావు అని అర్థం. ఎప్పుడెప్పుడు వాడుతుంటాం చూడండి ఈ బలం. ఎప్పుడెప్పుడు వాడతారు ఈ అవివేకం? బయటకు ఎప్పుడెప్పుడు వస్తుంది అవివేకులు అవుతారంటే? ఈరోజు మీరు చూస్తే నెతన్యాహు చెప్తున్నాడు,
నెతన్యాహు అంటే ఇదే ఇజ్రాయేలు గోత్రంలో ఉన్నటువంటి ఈ బెంజామీను గోత్రంలో వచ్చినటువంటి ఇజ్రాయేలుకు ప్రస్తుతం అనుకున్నటువంటి ప్రధానమంత్రి. ఇదిగో ఇది నా బలం అంటున్నాడు. ఆ పక్కన మరొక ఆయన వచ్చి ట్రంప్ అంటున్నాడు, నా బలం గురించి మీకేం తెలుసు, నేను ప్రపంచ దేశాలను గడగడలాడిస్తాను. నిన్న కుమైని చాలా గట్టిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అమెరికా ఏంటి నీ గొప్పతనం, మొత్తం నిన్ను ఎన్నుకున్నారు అనుకుంటున్నావా, నువ్వెవడో రా మా మీద పరిపాలన చేయడానికి, మా నూక్స్ మా దగ్గర న్యూక్లియర్స్ ఉన్నాయని నువ్వు ఇష్టం వచ్చినట్టు వచ్చి మా మీద దాడి చేయటానికి నీకు ఎవడిచ్చాడు అధికారం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఏంటి అని అంటే ఒక వ్యక్తి అవివేకంగా దేవుని జ్ఞానము కన్నా మించి, అతనేమో దేవుని భయంతో మాట్లాడుతున్నాడు నెతన్యాహు, అతడు పవర్ఫుల్లే, అతని దగ్గర వెపన్స్ ఉన్నాయి, ఎక్విప్మెంట్ ఉంది. ఇప్పుడు దావీదు ఎలా అయితే యుద్ధం చేస్తున్నాడో అతను అదే పద్ధతి, అదే వారసుడు, అదే యుద్ధం, అదే యుద్ధనీతి, అలాంటి పరిస్థితుల్లోనే యుద్ధం చేస్తాడు. కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి అవివేకంగా ప్రవర్తించే రాజకీయ మొక్కుటంగా ఉండేటువంటి అధికారపు ట్రంప్ ఏ స్థానం అయితే దేవుని కన్నా ఎక్కువ అధికారాన్ని, నా అమెరికా పవర్ని అన్నాడు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు, ఎగెనిస్ట్ మారిపోతాడు, ఒక వ్యక్తికి శత్రువుగా మారుతాడు. ఇక్కడ చూడండి, దావీదు ఒక్కడే కానీ దేశం మీదకి శిక్ష. ఇప్పుడు ట్రంప్ ఒక్కడే అమెరికా మీదకి శిక్ష. ఒక్క ట్రంప్ వల్ల అమెరికా మాత్రమేనా శిక్ష? ఎక్కువ నష్టపోయేది ఎవరో తెలుసా? ఇండియా, భారతదేశం నష్టపోతుంది. భారతదేశ ప్రజలు దాని మీద ఆధారపడినటువంటి ఎకనమీలో పార్ట్ అయి ఉన్నారు. మన పిల్లలకి ఆల్రెడీ అమెరికన్ వీసాస్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి, ఇంకా కొత్త వీసాలు లేవు. అమెరికా ఎవడు కొత్తగా వెళ్ళడానికి చాలా 99% కష్టమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారంటే జర్మనీ వైపు వచ్చేస్తున్నారు. ఇంకా ఆ దేశాల్లో మేము వెళ్ళినా మమ్మల్ని బతకనివాడాడు ఉంచడు. ఇక నెక్స్ట్ కమింగ్ ఇంకా 3 yearsలో ఇంకా గొప్ప ఉపద్రవాలు చూస్తారు. శాంతి ఒప్పందం ఒకటి ఫెయిల్ అయ్యింది. నిన్న మళ్ళీ హమాస్ మీద దాడి జరిగింది. ఎక్కడైతే 21 సూత్రాలతో శాంతి ఒప్పందాన్ని కలిగించాడో నష్టం కలిగి, ఏంటి అతని నష్టం కలుగుతానికి కారణం ఏంటి అని అంటే, దేవుని కన్నా నేను ప్రధానమైనటువంటి వ్యక్తిత్వాన్ని, నా బలానికి ముందు ఎవడైనా తలొగ్గాల్సిందే అనంటే, అసలు దేవుడే దేశంలో ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మారి దేశాన్ని అల్లకల్లోలం చేసిన దావీదు చరిత్ర మర్చిపోతే, ఎదురుగా జరుగుతున్న పరిస్థితి పక్కకు పెడితే, ట్రంప్ విషయం పక్కకు పెడితే, నేటి కాలంలో నీ పవర్ ఎంత, నా బలం ఎంత, మాట్లాడే నోటి మాటకి మనం ఎలాంటి సరెండర్ అయి ఉండాలి, ఎక్కడ వాడుతూ ఉంటాం, ఎక్కడ ప్రమాదం వస్తుందో చెప్తాను. అవివేకంగా ఎక్కడ ప్రవర్తిస్తామంటాం. మీకు ఎప్పుడైనా పరిస్థితుల మధ్యలో విచిత్రమైనటువంటి తీవ్ర వేదన కలిగినటువంటి సందర్భం మీకు ఏదైనా వస్తే, ఏదైనా లైఫ్లో సిచ్యువేషన్ మాట పెరిగి పరిస్థితికి, వ్యక్తులకు, సంస్థలకి, అధికారులకు, ఎవరికైనా శత్రువుకి మన గొడవ వచ్చిందనుకోండి, మధ్యలో దేవుని సంగతులు ఏదైనా మనం మాట్లాడుతున్నాను అనుకోండి, మీరు దేవుడిని మధ్యలో ఉండనిస్తారా, బయట దేవుడిని ఎందుకు మధ్యలో తెస్తారా అని అడుగుతారా? గొడవ వస్తున్నప్పుడు, మంచి టెంపోలో వెళ్తున్నప్పుడు చెప్పండి. మీ నోట్లో మాట ఏమొస్తుంది? టక్కన వచ్చే మాట ఏంటి? మధ్యలో దేవుడిని లాక్కో, దేవుడితో నీకు సంబంధం లేదు అంటే, ఇప్పుడు దేవునితో నువ్వు పక్కకి తీసేసుకుని నీ బలం మాట్లాడదాం అనుకుంటున్నావు కదా, కాదా? నిజం చెప్పండి, అభిప్రాయం ఏంటి ఆ టైంలో? నేనేంటనుకుంటున్నావు, నాతో దేవుడు ఎవడు, అసలు ఆయనతో నాకేం పని, ఆయన మధ్యలో లాగుతావు ఎందుకు, దేవుడిని పక్క పెట్ట, మనతో తెలుసుకున్నావురా, నా శక్తికి మించి దేవుడేం గొప్పడేం కాదు, అదే కదా నీ అభిప్రాయం. దావీదు అభిప్రాయం అదే. ఇప్పుడు దావీదు అవివేకం అదే. ఈరోజు నీ నోట్లో వచ్చి నా నోట్లో నుంచి వచ్చే అవివేకం అదే. సందర్భం వచ్చినప్పుడు నీ వెనకాతలు ఉన్న దేన్నో చూసుకుని, నాకు తెలిసిన దేన్నో చూసుకుని, నా దగ్గర ఉన్నది ఏదో చూసుకుని, నా మెరిట్ని బట్టి, నా దగ్గర క్వాలిటీ ఆఫ్ మెరిట్ ఉండొచ్చు, నా పాయింట్ రీజన్ కరెక్ట్ అయి ఉండొచ్చు, నేను దాని విషయంలో డిఫెండ్ చేయడానికి నా దగ్గర కొన్ని పాయింట్స్ ఉండొచ్చు, కానీ నాతో ఉండే దేవుణ్ణి సైతం నేను పక్కకు పెట్టే సందర్భంలో నా నోరు జారగలుగుతుందంటే నేను అవివేకనవుతున్నానని అర్థం. ఎవరున్నారు ఇక్కడ అవివేకులు? ఎవరు లేరా? దేవునికి స్తోత్రం, చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఈ అవివేకపు స్థాయి జనరల్గా మనకు అర్థం అవ్వదు. ఈ వచనం చదివినప్పుడు అవివేకం అంటే ఏంటంటే, వివేకం లేకపోవటం, విచారం లేకపోవటం, సరిగ్గా ఆలోచించకపోవటం అనుకుంటాం. కాదు, దేవుని కన్నా లోకానికి ఎక్కువ ఇచ్చేటువంటి ఆ ప్రయారిటీ అవివేకతనాన్ని చూపిస్తుంది. మీరు ఆలోచించాల్సింది, మనం పాట పాడతాం, నా దేశము నాయలోకమిగా నేను యాత్రికుడను, ఎంతో అందమైనది
నిజంగా చెప్తున్నావు ఏమంటావు తెలుసా? భూమి మీద ఉన్నంతసేపు నేను యాత్రికుడిని, నాకు ఈ భూమి మీద ఏమీ లేదు, నాకు అక్కడ అందమైన దేశం ఉంది, నాకు స్థానం ఉంది, నాకు ప్రదేశం ఉంది, నాకు సింహాసనం ఉంది, నాకు పట్టణం ఉంది, ఇవన్నీ చచ్చిపోయిన తీసుకెళ్ళేటప్పుడు పాడతాం. ఈ పాట బాగానే ఉంది. నీది ఒక దేశం కాదు అని నీకు తెలిసిన తర్వాత ఈ దేశం నాది అనేటట్టు నీ పవర్ ఎందుకు వాడావు? మరి వాడకూడదు కదా. అర్థమైందా? ఇంతకీ దేశం మాట పక్కకు పెట్టు, నీ రాజ్యం ఒకటి ఉంది చూసావా? అది నీ ఇల్లు, అది నీ బెడ్రూము, అది నీ ఉద్యోగంలో సీటు, లేకపోతే నువ్వు వెళ్తున్నటువంటి ఆ ఏరియా ఉంటుంది చూసావా? అది నీ రాజ్యం. యేసుప్రభు ప్రతిసారి అడుగుతాడు, దొంగోడు అడుగుతాడు, నీ రాజ్యంలో నాకు. పొరపాటు ఏంటో తెలుసా? బతికినంత కాలం వాడు చేసిన దొంగతనం వాడి రాజ్యంలోకి యేసుని రానివ్వాల. వాడు దొంగతనం, యేసు పరిశుద్ధుడు, దొంగతనం చేయొద్దని చెప్తాడు కదా ఆయన రమ్మని ఎక్కడైనా దొంగతనం చేస్తాడు. ప్రార్థన చేసి దొంగతనం చేయడానికి వెళ్తాడా? ఎందుకు? ప్రార్థన చేస్తే దొంగతనం చేయొద్దని చెప్తాడు ఆయన. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళడు. ఆడిని దొంగతనం చేస్తున్నవాడు యేసుని తన రాజ్యంలోకి రానివ్వాల. ఈడికి ఇప్పుడు అర్థమైంది, సిలువ మించి కింద దిగలేడు, ఇంకో దొంగతనం చేయడానికి దిగలేడు, దారి లేదు. ఇప్పుడేం అడుగుతున్నాడు? ఇంక నా రాజ్యం పోయిందయ్యా, నా రాజ్యం డబ్బు ఉంది, నా రాజ్యంలో నా వెనకాతల గోండాగిరి చేసే ఒక 100 మంది ఉన్నారు, దొంగలు, జూనియర్లు, నేను ప్లాన్ వేస్తే పక్కాగా సాధించగలిగినటువంటి కెపాసిటీ కూడా ఉంది నా రాజ్యం. అది ఇప్పుడు నా రాజ్యంలో చోట్లేదు నాకు. నేను చావు నా ముందుంది. నీ రాజ్యంలో నీది శాంతి, నీది సమాధానము, నీది నీతి, నీది ఆకలి దప్పులు లేని రాజ్యం అది. ఆ ప్రదేశంలో నాకు చోటు దొరికితే చాలు. ఇప్పుడు వాడు పాడాల, నా దేశము పరదేశం అని. ఎవడో సిలువ మీద దొంగ. నువ్వు భూమి మీద ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు ఎలా పాడేస్తావు? ఇప్పుడు చెప్పాల్సింది, భూమి మీద దేవుని రాజ్యంలో చోటు కావాలనుకుంటే 2-3 ఎక్కడ ఆయన నామములో కూడుకుంటారో వారి మధ్యలో ఏముండాలి? దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది. నిజంగా చెప్పండి, 2-3 సమాధానంగా ఉండడం కంటే 2-3 గొడవలు ఆడుకుంటూ సమాధానంగా ఉండడం ఈజీ కదా. ఏది ఈజీ? సమాధానంగా ఉండడం ఈజీయా, గొడవ ఆడుకుంటూ సమాధానంగా ఉండడం ఈజీయా? 2 రోజులు సమాధానంగా ఉండి చూడండి, 3వ రోజు గొడవ రాకపోతూ ఊరుకుంటాడా? ఎవరు గొడవ కారణం అడిగితే మీ రాజ్యంలో అవతల వ్యక్తికి మీరు ప్రవేశం ఇవ్వట్లా. రెండో వ్యక్తే, అయితే భర్త, లేకపోతే భార్య, లేకపోతే కొడుకు, లేకపోతే తండ్రి. ఆయన అన్నాడు కదా, నేను సమాధానం పంపుదామని వచ్చాను, తీరా ఇక్కడికి వస్తే సమాధానం పడడానికి మీరు లేరు, అప్పుడు మీకు ఏమి ఇవ్వాలి? కత్తి, ఖడ్గం పంపాలని వచ్చాను. మరి తప్పదు, ఖడ్గం తీసుకోండి, అప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని రండి. ఖడ్గం వస్తుందని తెలుసు కాబట్టి నువ్వు సమాధానంగా వెతకాలి. అవివేకంగా ప్రవర్తించడానికి కుదరదు. ఆ అవివేకపు పదము నీ బలము, నీ పవరు. ఇంతకీ అవివేకపు బలము దావీదుకి నేను ఏంట్రా అని నేను ఆలోచిస్తే నాకు అర్థమైంది. ఒకటి చెప్తాను. సంఖ్యను చూడటానికి తర్జన భర్జన జరిగింది, అయినా పర్వాలేదు, వెళ్ళి చూసుకురా, కౌంట్ చేయి అన్నాడు. దేనికి? అతడు ఒకవేళ దావీదు మాట వినేవాళ్ళు ఎవరో లేరు అనుకోండి, ఆ టైంలో దావీదు ఆ మాట చెప్పుండేవాడా? చెప్పడు. మంత్రి గారు నోర్మి దావీదు అన్నాడు అనుకో, అప్పుడు దావీదు ఏం తొందరపడతాడా? పడడు. అతడు చెప్పే మాటలు వినినవాడు ఎవడో ఉండుంటాడు, అతడు చెప్పిన పరిపాలనకు లోబడే వ్యక్తులు ఎవరో అతనికి ఉండుంటారు. అందుకు అతను ఏం చేశాడు? అతడు తన పరిపాలనకు చూపించడానికి అధికారాన్ని వాడాడు. ఇప్పుడు నీ మాట చెల్లుబాటు అవ్వదు. ఒకసారి మీ పక్క వాళ్ళకి చెప్పండి, నీ మాట ఎక్కడ చెల్లుబాటు అవ్వదని చెప్పారా? ఇప్పుడు నువ్వు ధైర్యంగా మాట్లాడగలవా అని అడగండి. వస్తుందా మీకు అధికారం? అప్పుడు మీకు వివేకం వస్తుంది. చూసుకోండి, అప్పుడు మీకు వివేకం వస్తుంది. ఏం మాట్లాడాలో తెలుస్తుంది. మాట్లాడితే మాట చెల్లదు కాబట్టి మూసుకుని ఉంటారు. మాట పెద్దదవ్వదు, మాట విరుసుకుపడదు, మాట దూషణ పాలవ్వదు, మాట నెమ్మదిగా ఉంటుంది. ఎందుకంటే గతి లేదు, జరిగితే స్థానం లేదు, ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు. ఏమండి నేను అనాథని. ఎందుకు? అనాథం అంటే దిక్కు లేదు కదా నీకు, నిన్ను ఎవడు చేర్చుకోవడానికి లేడు కదా. వెనక అమ్మ బాబు ఉంటే ఎలా ఉంటుంది? అన్నయ్య తమ్ముడు కొడుకు వచ్చి పక్క నుంచున్నారంటారు, అప్పుడే రారా తేల్చుకుందాం. మన కులపోళ్ళు ఉన్నారనుకోండి, కులపోళ్ళు సంఘపోళ్ళు, ఈ సంఘం అదే మన సంఘమే, అంతా వచ్చి నుంచుందనుకోండి, అప్పుడు రొమ్మిర్చుకుని రెండురా తేల్చుకుందాం అన్నట్టు ఉంటుంది. చూసారా? అపవాది మీద యుద్ధం చేయమన్నాడు దేవుడు, నీతిమంతుల మీద కాదు, పరిశుద్ధమైన యుద్ధంగా చేయాల్సింది. సో అలాంటి సందర్భంలో నువ్వు ఏం చూసుకుని లేస్తావు పైకి? అవివేకం. అదే సరే. వెనకతరాళ్ళు ఉన్నారు, ఎవరు? అది బోన్ సపోర్ట్.
సపోర్ట్ని బట్టి నువ్వు లేచిపోయావు అన్నాం కంటే రెచ్చిపోయావు, దావీదులాగా రేగిపోయావు, రేగిపోయాడు, రెచ్చిపోయావు, అయిపోయింది. అన్ని రోజులు ఉంటారా? అన్ని రోజులు ఉంటారండి? తెలుసు కదా నీకు ఉండరని, తెలుసా తెలీదా? ఆ అవివేకంగా ఉండేటప్పుడు తెలీదు. ఏమనుకుంటావు అంటే పాకిస్తాన్ మా వాళ్ళే, ఎందుకంటే వెనకాల స్థానం ఉంది కదా. హిందుస్థాను, పాకిస్తాను, కజకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, స్థానాలన్నీ మాయే అనుకుంటాం. వాళ్ళే బాంబులు చచ్చిపోతున్నారు. వాళ్ళు నిన్ను వదులుతారా? పాకిస్తాన్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు బాంబులు వాళ్ళు చంపేసుకుంటుంటే మన వాళ్ళు వెళ్తే ఉతుకుతారా? ఊరుకోరు. ఏముంటుంది పరిస్థితి? మరి అలా ఆలోచించండి మన బతికేంటో. నీకు అందరూ నీతో ఉంటారని అనుకోవటం అవివేకం కదా. అక్కడ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? శత్రుత్వాన్ని పెడతాడు, పెట్టి నీ వివేకాన్ని బయటికి తెస్తాడు. నువ్వు దేవుని మీద అనుకున్నావా, సమాధానం వెతుకుతావు. నువ్వు దేవుని మీద అనుకున్నావా, మాట తగ్గుతావు. దేవుని మీద అనుకున్నావా, రొమ్మిరుచుకుని మీద పడిపోవడం తగ్గిపోతావు. దీనులం అవుతాం, సాత్వికులం అవుతాం, సంపూర్ణులం అవుతాం, పరిపూర్ణులం అవుతాం. దేవుని మీద ఆనుకుంటాం. దేవా, నీ తీర్పు నాకు కావాలి, నీ ప్రాణము నాకు ఇచ్చావు, నీ రక్తము నాకు ఇచ్చావు, నీ విమోచన క్రైదనముగా నన్ను పేర్చుకున్నావు, నన్ను చేర్చుకున్నావు, నన్ను తూచావు, నా పక్కన నువ్వు నిలిచావు. ఈ టైంలో నేను నీకు విరోధంగా ప్రవర్తించకుండా ఉండేటట్టు జ్ఞానం ఇవ్వు. అది వివేకం. ఎంతసేపు దేవుడిని నా దగ్గరికి రానివ్వకో, దేవుడిని మధ్యలో పెట్టకో, దేవుడి పూసి ఎందుకు, దేవుడి పేరు ఎందుకు, దేవుడి మాట ఎందుకు? మరి దేవుడు లేకుండా నువ్వెవరు? నీ మాట ఏంటి, నీ పలుకుబడి ఏంటి, నీ గొప్పతనం ఏంటి? అదే అవివేకం. సో దావీదు సంఖ్యాబలంతో ఆ దేవుడు చేయాల్సినటువంటి యుద్ధం, దేవుని ఉద్దేశంతో జరగాల్సిన యుద్ధాన్ని వ్యక్తిగతమైన బలంతో తన కెపాసిటీని నిర్ణయించుకున్నప్పుడు దేవుడు దాన్ని అవివేకమని, అతని జనమును మరణించటం ద్వారా దావీదు దేవుని చేతిలో పడేట భయంకరమైన సత్యమని తెలిసిన శిక్షాదోషానికి ఒప్పుకొని దేవుని ముందు లోబడిపోయినట్లు మనం ఆ అధ్యాయంలో చదువుతున్నాం. ఈరోజు ఎంత అవివేకిని అనే పదం ఎందుకు వాడాడంటే, నాకు తెలిసి ఈరోజు వరకు నేను ఏ యుద్ధం గెలవలేదు, దేవుడు నాతో ఉండి వెళ్ళమంటేనే, దేవుడు నడిపిస్తేనే, దేవుడు నా పక్షంగా ఉంటేనే. కనీసం అక్కడ నడుస్తుండేటప్పుడు గుర్రాల యొక్క కాళ్ళ చొప్పుళ్ళు వినిపించేటట్లు ఎండి ఆకుల మీద నలుగురు పరిగెట్టించి అవతల జనాల్ని చెదరగొట్టేశాడు దేవుడు. ఏం జరగలేదు అక్కడ. వాళ్ళే పారిపోయారు, వాళ్ళే కొట్టు చచ్చిపోయారు. అవన్నీ దేవుడి యుద్ధాలు. దావీదు గుండె అలిసిపోయింది. నిజంగా దేవుడు చేయకపోతే నేనెక్కడ గెలుస్తాను? నా జనం ఎవరో అప్పులోళ్ళు మొత్తం కలిసి 300 మంది. ఈ దిక్కుమాలోళ్ళే నాకు వచ్చి మాట్లాడితే నేను ఏం తింటానో, నా బట్టలు ఏవి, నా తిండేది, నా చికెన్ జాయింట్ ఏదని ఏడుస్తున్నారు వీళ్ళు. వీళ్ళను మేపుతానా? అలాంటిది వీళ్ళతో యుద్ధానికి ఎక్కడ వెళ్తాను నేను? అలాంటి టైంలో నా దగ్గరికి సైన్యం వచ్చిందంటే, పొరుగోడు నా దగ్గరికి వచ్చి చేర్చాడంటే, శత్రువుడు మిత్రుడిగా చేశాడంటే, ఇదంతా నా కెపాసిటీ అక్కడ దేవుడిది కదా. నేను గొర్రెలు కాసుకునేవాడిని, యుద్ధాలు చేసేవాడినా? అలాంటిది దేవుని యుద్ధాలు జరుగుతున్నాయి అని అంటే, నేను నిలబడితే దేవుడు ఇంత కార్యం చేస్తున్నాడే, నేను ఎందుకు ఇంత అవివేక్గా ఉన్నాను? చూసారు ఎంత రిపెంటెన్స్ అది. ఈరోజు మీరు ఒక్కసారి మీరు చేసినటువంటి మాటలు, మీరు చేసిన చేష్టలు, మీరు చేసినటువంటి అలుపెరగని పోరాటాలు వెనక్కి తిరిగి దేవుని ముందు పెట్టుకుంటే మీ గుండెలు అడిసేలాగా ఏడవాలి. అయ్యా, ఎంత అవివేకంగా మాట్లాడాను, ఎంత బుద్ధిహీనంగా తిట్టాను, అవతల మనిషిని ఎవరని అనుకున్నాను. విచిత్రం ఏంటంటే దేవుడట దుర్మార్గులకు దేవుడటరా. ఎవరి ఎడల? దుర్మార్గుల ఎడల ఆయన దేవుడు వాళ్ళకి ప్రేమగా ఉంటాడు, వాళ్ళతో పాటు ఇష్టంగా ఉంటాడు, వాళ్ళతో పాటు చాలా ఆశగా నడుస్తాడు. అసలు ఎంత మాత్రము దేవుడు వారికి శత్రువుగా ఉండడట. అలాంటి వారితో ఉండేటువంటి దేవుని పక్షంగా దేవుని యొక్క సంతోషం, అలాంటి పరిస్థితి నడిస్తే ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలి మనం? ఒకసారి ఊహించండి. దేవుని యుద్ధం ఎంత గొప్పగా జరుగుతుంది అని అంటే, ఇప్పుడు నేను ఒక వ్యక్తితో యుద్ధం చేయడానికి వెళ్తున్నా, పోరాడటానికి వెళ్తున్నా, గొడవపడడానికి వెళ్తున్నా, అసమాధానాన్ని సెట్ చేసుకుందామని నేను గెలవాలనుకుంటున్నా. ఏ యుద్ధంలోనైనా గెలుపు కోరుకునేవాడు ఉంటాడా, ఓడిపోయేవాడు ఉంటాడా? ఓడిపోవటం కోరుకునేవాడు ఉంటాడా? ఏంటో. యేసు యుద్ధాలు చేయగలడా, చేయలేడా? ఆయన వదకు తేబడిన గొర్రెపిల్ల అంటే అర్థం ఏంటి? ఆయన కొదం సింహం కదా. యోధా గోత్రం కొదం సింహం వధించబడి గొర్రెపిల్ల అయిందంట. అంటే చచ్చిపోవడానికి వెళ్ళిపోయిన గొర్రె తలంచుకుని వెళ్ళిపోయినట్టు సింహం వెళ్ళిందంట. సింహం వెళ్తుందా? అందులో కొదమ సింహం వెళ్తుందా? మంచి యవ్వన బలంతో ఉండేటువంటి కొదమ సింహం చీల్చిపడేస్తుంది. అలాంటిది ఎందుకు వెళ్ళాడంట? మరి యేసు యుద్ధం చేయగలిగినాడు. ఆయన మాట మాట్లాడితే 12,000 సైన్య సమూహాలు భూమి మీదకి దిగి వస్తాయని చెప్తున్నాడు.
అలాంటి సైన్య సమూహాలు దిగి వచ్చే పరిస్థితి ఎదురుగా ఉంటే దాని వైపు చూడకుండా, అలాంటి మనుషుల్ని పిలవకుండా కేవలం అతను చనిపోవటానికి వెళ్ళిపోయాడంటే మనం ఎలా వెళ్ళాలి? యుద్ధం గెలవడానికి వెళ్ళాలా, ఓడిపోవడానికి వెళ్ళాలా? అసలు యుద్ధం ఎందుకు చేయాలి? దేవుడు చేస్తాడని చెప్పచ్చుగా ఒకసారి. అనాల్సిన మాట దగ్గరికి వచ్చి అంటారండి, నన్ను అన్నావు దేవుడు చూస్తూ ఊరుకోడని. దేవుడు ఎంత చక్కగా చూస్తూ ఊరుకుంటాడు తెలుసా? ఆయనకి నువ్వు అప్పగించేంత వరకు ఊరుకుంటాడు. మీ పక్క వాళ్ళు చెప్పండి, నువ్వు చేస్తే అవ్వదు, వదిలేయాలని. నువ్వే ప్రయత్నం చేసినా అవ్వదు, వదిలేయాలంతే. నువ్వు పూర్తిగా దేవుడే యుద్ధం చేయగలడని దేవునికి అప్పగించుకోకపోతే నీ యుద్ధం దేవుడు జోక్యం చేసుకోడు, చూస్తూ ఊరుకుంటాడు. నేను చాలా చూశాను, దేవుడికి ఎంత ఓర్పో మనల్ని అలా చూడడంలో. మీకు ఎంత మండిపోదు తెలుసా? చేతకానివాడు అయిపోయాడు దేవుడు అన్నట్టు ఉంటుంది. నిజానికి దేవుడు చేతకానివాడే. ఎందుకో తెలుసా? నీ చేత యుద్ధం చేయించడం కంటే శత్రువుని నీ దగ్గరికి తీసుకొచ్చి తల ఉంపించడం ఆయనకి ఈజీ. నువ్వు యుద్ధం చేయడం ఈజీ కాదు, శత్రువు సరెండర్ చేయడం ఈజీ ఆయనకి. నీతో యుద్ధం చేయడమే ఆయన కష్టం, శత్రువుని లోపరచడం ఈజీ. దేవుడి సంగతి మీకు అర్థం కాదు. నేను చాలా యుద్ధాలు చూసి నేను ఆనందించేది దేవుళ్ళు. అందుకే నన్ను ఒక ఆయన అడిగాడు, మీకు ఎప్పుడైనా దేవుడితో పడిందా అని అడిగాడు. నువ్వు కూర్చొని నీతో మాట్లాడాలన్నా. హోల్ ద నైట్ ఆయనతో మాట్లాడాను, 12 hours మాట్లాడాము ఆయనతో. సాయంత్రం 7 గంటలకు అడిగాడు ఆ ప్రశ్న, తెల్లవారు 7 వరకు మాట్లాడుతూనే ఉన్నాం. అసలు నిద్ర రాలే ఇద్దరికి. దేవుడు ఒక మనిషితో ఎంచుకుంటే, ఆ మనిషితో పాటు నడవాలనుకుంటే, ఆ మనిషికి రక్షణ ఇచ్చిన దగ్గర నుంచి పరలోకంలో ఆయన పక్కన కూర్చోబెట్టుకునేంత వరకు ఆయన ప్లాన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎక్కడ మిస్ అవ్వదు. నీ అంతటా నువ్వు ఆత్మహత్య చేసుకుని దేవుని నుంచి దూరం వెళ్తే తప్ప. ఆత్మహత్య అనే పదం ఏంటంటే దేవుడిని నమ్మకపోవడం ఆత్మహత్య, చచ్చిపోవడం కాదు. దేవుడు ఎవడో ఏటి చేశాడు, దేవుడు సుందుకులే, దేవుడితో నాకేటి పనిప్పుడు, ఇవన్నీ హత్య చేసుకోవడం. నీకు నువ్వు సెల్ఫ్ డిసిషన్స్, మోసం చేసుకోవడం, డిసెప్షన్స్. ఇది జరిగితే తప్ప దేవుడు అనేవాడు ఎలాంటి పని చేస్తాడు అని అంటే, ఏ రోజు కూడా దేవుడితో పడితే గెలవలేవని తెలిసినవాడు నేనే ఫస్ట్. సింపుల్ ఎగ్జాంపుల్, జాగ్రత్తగా వినండి. ఉదయాన్నే లేచి మొహం కడుక్కొని ఫ్రెష్గా టీ తాగేవాళ్ళు టీ, కాఫీ తాగేవాళ్ళు కాఫీ తాగండి. 9 గంటలకి మీకు నచ్చినటువంటి టమాటా బాతు, వేరుశనగ పప్పుల చట్నీ, మంచి ఇడ్లీ, మసాలా దోశ, ఏదో నీకు నచ్చిన టిఫిన్ తిను. ఓ అను. అప్పుడు 3 విరోచనాలు అయితే నీ పరిస్థితి ఏంటి? నీకు నచ్చింది తాగావు, ఫ్రెష్గా ఉన్నావు, మంచిగా చీర కట్టుకున్నావు, వెళ్ళిపోవడానికి బట్టలు వేసుకున్నావు, జాడించి 3. నీ బలం ఏది? నీ ప్లాన్ ఏది? నీ ప్రణాళికలేవి? నీ శక్తి ఎంత? అటు ఓఆర్ఎస్ ప్యాకెటా, అటు సెలైనా, అది ఐవి ఫ్లూయిడా, కొబ్బరి బొండమా, గ్లూకోజా, గంజా, ఇంకా మెంతులా, ఒకటా గసగసాలా, సగ్గుబియ్యమా? ఆహాహా! దేవుడేడి? ఇవన్నీ ఉన్నాయి, దేవుడేడి? విషయం ఏంటి తెలుసా? అవన్నీ నీ బలానికి నువ్వు పెట్టే ఏర్పాట్లు, అరుపులు, కేకలు, ట్రీట్మెంట్లు. ఇంకా ఆ తర్వాత నుంచి నీ శంఖంతా డౌట్ అంతా ఏంటంటే, బాత్రూమ్ వస్తుందా రాదా, ప్రవ్వా ఫంక్షను. ఇప్పుడు నీ శరీరం నీకు ఎంత శత్రువో నీకు ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? నీ బలహీనతలో. రెగ్యులర్ రొటీన్లో నీకు ఎప్పుడు అలా జరగలా, కానీ అప్పుడు ఎందుకు జరిగింది? నీతో యుద్ధం చేయటం దేవుడికి చాలా సింపుల్ అండి, కానీ నిన్ను గెలవలేడు దేవుడు, అందుకే వదిలేస్తాడు. జాగ్రత్త. అవివేకి దేవుని కన్నా తన బలాన్ని ఎక్కువగా నమ్ముతాడు, తన శక్తి సామర్థ్యాలను ఎక్కువగా నమ్ముతాడు. పరిస్థితి ఏంటంటే, ఎందుకు చేస్తున్నామో, ఏం చేస్తున్నామో, ఏ విధమైన ఆలోచన, దిశ, లక్ష్యం లేకుండా క్రూరమైన ప్రవర్తన కలిగి తీవ్రతతో వెళ్ళేవాడు అవివేకి. నీకు ఆ డెస్టినేషన్ ఉండదు, ఎందుకు చేస్తున్నావో తెలియదు, దాని వలన నీకు వచ్చేటువంటి లాభం ఏంటో తెలియదు, దాన్ని ఎలా చేస్తే దాని వలన నాకు ఇలా జరుగుద్ది అనేటువంటి
క్రియాత్మకమైనటువంటి నిర్ణయం కూడా ఉండదు. బట్ క్రూరంగా దాని మీద మాత్రం నిలబడి చేస్తాం పనులు. అవివేకం. మీరు ఒకవేళ ఆస్తి గురించి మీ కుటుంబాల్లో పోరాడుతున్నారనుకోండి, మీ కుటుంబాల్లో డబ్బులు కావాల్సిన పరిస్థితి, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, కుటుంబీకులు, తల్లిదండ్రుల వారసత్వం, మీకు రావాల్సినటువంటి హక్కు లేక వాటా ఉంది. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి వెళ్తాడా వెళ్ళడా? మాట్లాడండి, గట్టిగా చెప్పండి. యేసుప్రభు తెలిసినోడికే తెలుస్తుంది ఈ మాట. యేసుప్రభు తెలియనోడికి ఈ విషయం తెలియదు కదా. యేసుప్రభు తెలిసిన వాడికి వెళ్ళడు అని తెలిసిన తర్వాత నాన్నగారు లేక పెద్ద ఆయన లేక తాతగారు, మామగారు, మీకు దయ్యుంటే ఇవ్వండి లేకపోతే లేదు అని వదిలేయగలమా? పోరాడాలా? కేసు వేసి పడేస్తే పీక్కు చస్తాడు ముసలోడు తిరగలేక కోర్టుకి. వేస్తే ఇక్కడ ఈయనో ఈ ఊర్లో అయిన కేసు తీసుకెళ్ళి ప్రకాశం డిస్టిక్కు, ఆదిలాబాదు, ఇంకేంటంటే దారిలో ఉండవు. ఎక్కడికి వెళ్ళడానికి 3 రోజులు, రావడానికి 4 రోజులు, అవి మళ్ళీ వెళ్ళంగానే 2వ వారం కేసు మళ్ళీ స్టార్ట్. అక్కడేసేస్తాను ఈసారి. మంచిదే. నువ్వు వెళ్ళవని తెలుసు ఎక్కడికి అది ఉంటే, కానీ దాని కొరకు నువ్వు చేయాలనుకుంటుంది ఏంటి? ఎవరిని మనశ్శాంతి లేకుండా. నేను అదే అంటున్నాను, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీకు దిశ ఉంటే చెయ్యి, తప్పులేదు. నువ్వు ఆదిలాబాద్లో కేసేసి ఆయన తిప్పలు పెట్టడమే అయితే పెట్టు. మరి ఆస్తి గురించి ఎందుకు వెళ్తున్నావు? ఇప్పుడు నీ ప్రాబ్లం ఆస్తా అతను తిరగడమా? మీ క్లారిటీ ఉందా? ఇప్పుడు ఒక శిక్ష వాళ్ళకి వేద్దాం అనుకున్నప్పుడు ఆ శిక్షకు కావాల్సినది ఏంటో నీకు తెలుసా? అది వస్తుందా? అది అందుకేనా? అది నీతియేనా? అది పరిపూర్ణతయేనా? అది పరిశుద్ధతయేనా? అది క్రమమేనా? ఇది ఆలోచించకుండా నేను చేస్తున్న పని గొప్పదని నువ్వేదో ప్లాన్ వేస్తే అదే అవివేకం అంటారు. లాయర్ దగ్గరికి వెళ్ళంగానే ఫస్ట్ ఆయన ఏమంటాడు? అయ్యా లాయర్లు మీరేమనుకోకండి, నేను మీ పార్టీయే, మా ఇంట్లో లాయర్లు ఉన్నారు. లాయర్ ఏమంటాడు? కేసు వేసేద్దామండి. వెయ్యిపోతే మాట ఎండో, వేస్తే దారికి వచ్చేస్తాడండి. ఎవరి దారికి వచ్చేస్తాడు తెలుసా? లాయర్ ఇల్లు మీద ఇల్లు కట్టేస్తాడు. ఆయన లాయర్ పిల్లల దారికి వచ్చేస్తారు. వాళ్ళందరూ లైఫ్ సెటిల్ అయిపోద్ది. నువ్వు దారిలో ఉండవు, నీ దారి పోద్ది. ఎందుకు? మరి అవ్వదండి. నీతి కలిగి ఉంటుందని, న్యాయం దొరుకుద్దని నువ్వు ఎక్కడికైతే వెళ్తావో అక్కడ అన్యాయమే దొరుకుతుంది. జ్ఞాని చెప్తున్నాడు సొలొమోను. న్యాయం దొరకదు అక్కడ. వాళ్ళు న్యాయవంతులే, మనస్సాక్షి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వ్యవస్థను చంపేశారు, అక్రమం చోరిపోయింది, లంచగొండులు అయిపోయారు, పశుప్రాయులు అయిపోయారు, మనుషుల రక్తాన్ని పీడించుకుంటున్నారు. ఎక్కడా కూడా క్రమం లేదు. అలాంటి ప్రదేశంలో నువ్వు న్యాయానికి వెళ్తావా? నీ న్యాయకర్త కన్నా న్యాయం ఇచ్చేవాడు ఉంటాడు అక్కడ, మనిషే. ఇప్పుడు చెప్పు, నువ్వేం చేయాలనుకుంటున్నావో, ఎందుకు చేస్తున్నావో, ఆ విధమైనటువంటి ఆలోచనకు ఒక దిశ కానీ ఒక లక్ష్యం కానీ నీకు ఆ టైంలో కనపడకుండా చేసే మనుషులు నీ చుట్టూ ఉండినప్పుడు నీకు తెలియకుండా చేసే ఉద్రేక చర్య, దుశ్చర్య, అవివేకపు చర్య. ఇక్కడ ప్రమాదం ఏంటంటే ఆ టైంలో నీకు ఏ విధమైన చైతన్య స్ఫూర్తినికి కూడా నువ్వు ఒప్పుకోవు. ఇప్పుడు దావీదు లెక్క చూసేటప్పుడు నాబోట్ ఆలివ్ గ్రీన్ లాంటి ఎవడో అక్కడికి వెళ్ళి, దావీదు మహారాజా మీరు చేస్తున్నది ఒకసారి ఆలోచించండి అంటే, నా మెడకాయ ఉంటుందా తీపొద్దా? ఏంటాడు అసలు? ఆ టైంలో ఎలా ఉంటుంది మనకి? ఎవడొచ్చినా అడ్డొచ్చినా నీకేం తెలియదు, వీడికొక్కడికే తెలుసు. మరి మనం కూడా చాలాసార్లు ఏమంటాం, ఎవరైనా మనకేమన్నా సబబు చెప్పబోతే మీరేమంటారు చెప్పండి? వాళ్ళని నీకేమీ తెలీదు, మధ్యలో పానకంలో పుడకలాగా వచ్చేసావు, ఏదేదో వాగేస్తున్నావు, అసలు నీవెవడోరా మధ్యలోని, నువ్వు ముందు పో బయటికి అన్నాడు. అవివేకి జ్ఞానశూన్యుడై చైతన్యం లేకుండా, అసలు ఏం జరుగుతుంది అనే దానికి చైతన్యం లేకుండా మీలో ఎంతమంది ఇక్కడ కూర్చున్న మీరు, నేను మీకు ఒక సందర్భం చెప్తున్నాను, ఆ సందర్భాన్ని మీరు వ్యక్తిగతంగా ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోండి. మీ పిల్లలు చదువుకోవటానికి కాలేజీకి వెళ్తున్నారు. ఒకసారి వినండి. అందరూ పెద్ద పిల్లలు అయిపోయారు, మీ వాళ్ళు చిన్నపిల్లలు గట్రా కాదు, అందరూ పెద్ద పిల్లలు కాలేజీకి వెళ్ళిపోతున్నారు. కాలేజీకి 2 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత, 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ కాలేజ్కి, ఎంబీబీఎస్కి, లేక ఇంజనీరింగ్కి, లేక లాకి, ఏదో మొత్తానికి గ్రాడ్యుయేషన్కి బయటకు వెళ్తారు కదా. ఇంటర్మీడియట్ ద్వారా బయటకు వెళ్తున్నారు. ఇంటర్మీడియట్ వరకు బయటకు వెళ్ళిన తర్వాత మీ పిల్లలు 10th క్లాస్ జాయిన్ అవుతారని ఎంతమంది నమ్ముతారు? ఇంటర్మీడియట్ చదివిన తర్వాత 10th క్లాస్కి వెళ్తారా? వెళ్ళరు కదా.
ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఉన్నత విద్యకి వెళ్ళాలి. ఉన్నత విద్యకు వెళతారు అనేటువంటి విషయం పిల్లల కన్నా తల్లిదండ్రులుగా నీవు ముందు వయసున్నావు కాబట్టి నీకు ఒక జ్ఞానం ఉంటుందా లేదా? సో నీకు ఒక ఫోర్ హెడ్ ఏంటి? ఇప్పుడు నా పిల్లలు నెక్స్ట్ కాలేజీకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళేటప్పటికి ఫీజులు ఎంత అవుతాయి, ఆ జ్ఞానం నీకు ఉండాలి అక్కర్లేదా? ఆ పిల్లలు పలానా దగ్గరికి జాయిన్ చేస్తే ఇన్ని కోట్లు అవుతాయి, లక్షలు అవుతాయి, ఆలోచన ఉండాలి అక్కర్లేదా? వాళ్ళు వయసులో ఉండేటప్పుడు 14-15 ఏళ్ళకి ఎంత ఉంటారు, 17-18 వచ్చినప్పటికి నీ వయసు నీ భుజం దాటిపోతారు, పెద్దోళ్ళు అయిపోతారు. జ్ఞానం ఉండాలా అక్కర్లేదా? నీ పిల్లలు పెరుగుతున్నారు కాబట్టి నీ ఇంటి వాతావరణం శుభ్రంగా ఉండాలనే స్పృహ నీకు ఉండాలా అక్కర్లేదా? వాళ్ళకి కావాల్సినటువంటి అలా పద్ధతులన్నీ ఇంటిని సమకూర్చుకుని మంచాలు పెంచడం. చిన్నప్పుడు చిన్న మంచం మీద ఇద్దరు పడుకునేవారు. ఇప్పుడు పిల్లలు పెద్ద పిల్లలు అయిపోయారు. ఇద్దరు మగ మంచం మీద ఎక్కిస్తావా? ఆడపిల్లలైనా పడుకోకూడదు, ఆడపిల్లల్ని పడుకునేవ్వకూడదు, మగపిల్లల్ని పడుకునేవ్వకూడదు, ఆడమగ అసలు పడుకునేవ్వకూడదు, అమ్మా నాన్న పక్కన అసలు పడుకునేవ్వకూడదు. ఏ వయసైనా వయసు పెరిగినటువంటి పిల్లలు ఎవరు వచ్చినప్పటికీ వాళ్ళకి 14 ఏళ్ళు దగ్గరికి వచ్చేస్తున్న సమయంకి తల్లిదండ్రుల పక్కల్లో పిల్లలను పడుకోబెట్టకూడదు. తల్లిదండ్రులు కాదు, బంధువుల పక్కన కూడా ఆడపిల్లల్ని మగపిల్లల్ని కలిసి పడుకోనివ్వకూడదు. ఇద్దరు స్నేహితులు కలిసి పడుకోవడానికి హాస్టల్లో కూడా మీరు పర్మిషన్ ఇవ్వకూడదు. ఇది ఆఖరి రోజులు. హాస్టల్లో కూడా బెడ్ షేరింగ్ నో, స్ట్రిక్ట్గా చెప్పండి. అయితే కాలేజ్ మార్చేయండి. నా పిల్లడికి సింగిల్ బెడ్ ఉంటే సింగిల్ బెడ్ పంపిస్తానంతే, నో డబుల్ బెడ్ షేరింగ్. క్లియర్, వెరీ సీరియస్ ఇది. ఎందుకో తెలుసా? హోమోసెక్షువాలిటీ అలవాటు అయ్యేది అక్కడే. వారి శరీరాలకు అపవిత్రమైన కోరికలు కలిగించేది అక్కడే. అక్కడ తల్లా, అక్కడ చెల్లా, అక్కడ ఆంటీయా, అంకులా అయ్యేముండవు. శరీరానికి ఆ వాయువరుసలేం తెలియవు, మనసుకునే ఆ వాయువరుసలు. శరీరానికి ఉన్నది కోరికతో బలహీనత. ఆ బలహీనతకు ఆ వయసు కారణమవుతుంది. కాబట్టి వాడు తిన్నది, వాడు చూసింది, వాడు విన్నది, వాడి శరీరం చెప్తున్నది దానికి లోబడతాడు. దాన్నే పాపం అంటారు. అది నీ కంట్రోల్ లేకుండా, నీ ప్రమేయం లేకుండా, నీ ఆసక్తి లేకుండా నీ శరీరాన్ని నీ మీదకి దాడి చేపించేది లోకం. దానిలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలను ఆ వయసు వచ్చేటప్పటికి ఓ చోట కలిపి కూర్చోబెట్టడం, కలిసి ఉండడం, తిరగడం చేయకూడదు. మీ బంధువులే కదా, కజిన్సే కదా, ఆల్ సిబ్లింగ్సే కదా, తుళ్ళిపోతూ బళ్ళు మీద ఎక్కిపోతూ కింద మీద పడిపోతూ ఏదో జారిపోతున్నారంటే చెంప మీద లాగి కొట్టి ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో చెప్పాల్సిన తల్లిదండ్రులకు స్పృహ ఉండాలి. రేయ్, నీ చెల్లె దూరంగా కూర్చో, మీ అన్నయ్యే పక్కన కూర్చో దూరంగా, మీ మేనగోళ్లే అయితే పక్కన కూర్చో దూరంగా. ప్రతి ప్రదేశానికి ఒక హద్దు నిర్ణయించాలి. అది వయసుతో పాటు వచ్చే ప్రమాదం. అది మీ బంధుత్వం లేక నా సొంతం, నీ సొంతమే కాదంటలే, పాపానికి సొంతమేంటి? దావీదు జీవితంలో మీరు నేర్చుకోలేదా? వాళ్ళ పిల్లలు చేయలేదా పరిస్థితులు? కొరింథీ పత్రిక హెచ్చరించలేదా? ఏమిటా పాపం? వయస్సు. కాబట్టి బలహీనతకు అవకాశం ఇవ్వద్దని చరిత్రే కాదు మన కుటుంబాల్లోనే జరుగుతున్నాయి. ఈ రకమైన పరిస్థితులు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఇప్పుడు ఆ బాధ్యత అంతా స్పృహ అంతా మీదే కాదా? మీ పిల్లల గురించి ఆలోచించాలా వద్దా? ఇప్పుడు మీరు మీ వ్యక్తిగత జీవితం గురించి ఒక విషయం ఆలోచించండి. ఈ టైంలో అమ్మా నాన్న విడిపోతే పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు ఊహించి చెప్పండి. కాలేజీకి వచ్చేసారు, ఫ్యూచర్ అక్కడికి వెళ్ళిపోతుంది. పిల్లలు భవిష్యత్తులో ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత పెళ్ళిడికి వచ్చేస్తారు. ఆడపిల్ల 18 ఏళ్ళు నిండిపోద్ది. పిల్లడు గుమ్ము అంటే పిల్లలు పెద్దలు అయిపోతారు. మీరు చూస్తుండగా మీ కళ్ళ ముందు వయసు పెరిగిపోద్ది. మీరు ఆడుకుంటుండగానే వాళ్ళు సైజులు మారిపోతాయి. ఒక్కసారి ఇంత చిన్నపిల్ల అని అంటే ఇంకా అక్కడి నుంచి నువ్వు ముట్టుకోవడానికి కూడా లేదు, ముద్దు పెట్టుకోవడానికి కూడా లేదు, అలా అయిపోద్ది. హద్దు వచ్చేస్తుంది. పెళ్ళిడు, నా కళ్ళ ముందు నా కూతురికి ఇప్పుడే పెళ్ళి ఏంటంటే ఇప్పుడే పెళ్ళి ఏంటే, నువ్వు చేయకపోతే చేసుకెళ్ళిపోద్ది, లేకపోతే ఎవడో చేసుకొచ్చేస్తా. డౌట్ ఏముంది? ప్రపంచం అది. ఏం కాకపోతే ఇప్పుడంతా ఫ్రెండ్స్ సైట్, friend.com ఏంటమ్మా, ఫ్రెండ్స్ యాప్, ఇవి చాలా ఇంకొచ్చేస్తాయి. ఇంకా దరిద్రాలు ఇంక చాలా వస్తాయి. ఇంకా రాబోతున్న కాలం అంతా ఇవే. సో లోకం పాడు చేస్తుంది. ఆ టైంలో మీరు విడిగా ఉంటే, మందిరానికి రాకపోతే, దేవునితో ఉండకపోతే ఫ్యూచర్ ఏంటి చెప్పండి? ఏంటి ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు మీకు తెలుసా, మీ పిల్లలకు తెలుస్తుందా ఫ్యూచరు? ఎవరికి ఆలోచించాలి? పేరెంట్గా నువ్వు ఆలోచించాలి. నీ స్పృహ ఏది? ఇప్పుడు అవన్నీ నాకు అనవసరం, నేను సినిమా యాక్టర్ని, నేను టీవీ యాంకర్ని, లేకపోతే టీవీ యాక్టర్ని, లేకపోతే నేను ఇంటర్నెట్లో వాళ్ళని ఏదో అంటారు ఇన్ఫ్లుయెన్సర్ని, ఏంటది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ని, నేను 30 మందిని చేసుకుంటా, 20 మందితో విడిపోతా, అవసరమైతే బిగ్ బాస్కి వెళ్ళిపో. ఎవరికి ఆదర్శం అమ్మ? నిన్ను జ్ఞానం కలిగి అంటారా, అవివేకం అంటారా? అది అవివేకం. అంటే నువ్వెందుకు చేస్తున్నావో నీకు తెలియదు, ఏం చేస్తున్నావో నీకొక్కడికే తెలుసు అనుకుంటావు. ఇంతకీ నీకు భవిష్యత్తు ఏంటి?
చూసేవాళ్ళు మనమే మాట్లాడతాం చెప్పండి. ఇప్పుడు ఆ తల్లి తండ్రి విడిపోతున్నారా, ఏం చెప్తారు మీరు? నిజంగా నీ అంత మంచోడు ఎవడు లేడరా అని ఎవడన్నా ఉంటాడా? ఎవరుండరా? మీకు నిజం చెప్తానేనండి, ఒక విడిపోయిన పేరెంట్ని ఎవరైనా పిలిచి, ఆల్రెడీ విడిపోయిన వాళ్ళు గొడవలు పడిపోయి కోర్టులు కేసులు విడిపోయిన పిలిచి, భయ్యా నీకేం భయ్యా నువ్వు విడిపోయావు, నేను కూడా మా ఆవిడ మీద కేసు వేసాను విడిపోదాం అనుకుంటానంటే ఆడేమంటాడు చెప్పినా? ఏమంటాడు? సూపర్ భయ్యా అంటాడా? వద్దని చెప్తాడా? వివేకి వద్దని చెప్తాడు, అవివేకి నువ్వు కూడా వదిలేసి వచ్చాను మరిద్దరం కలిసి మందుకు వెళ్దాం, మందు తాగుదాం అంటాడు. అక్కడే నీవు ఏం చేస్తున్నావో, ఏ విధమైన ఆలోచన దిశ లేకుండా, లక్ష్యం లేకుండా ప్రవర్తించడం, దేవునితో సంబంధం లేకుండా క్రూరంగా ప్రవర్తించడం, చైతన్యం లేకుండా డెసిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయటం, నెక్స్ట్ ఏం జరుగుద్ది అనే దాని గురించినటువంటి ఒక వివేచన రాకపోవటం అనేది అవివేకి యొక్క లక్ష్యం. మొన్న చిన్న పాప ఒక చిన్న వీడియో చేసింది, ఆ వీడియో తీసుకొచ్చి నాకు చూపించింది, అన్నయ్య ఇది మీరు సర్టిఫై చేస్తే నేను గాలిలో వదులుతానని, లేదా గొట్టంలో పెడతానని. ఏంటి? ఏం లేదు, చాలా వీక్నెస్ ఏంటంటే వేళ్ళు నోట్లో పెట్టుకోవటం, పాకుతూ నడుస్తుంది బాబు, పెద్దోడే అంటే 1 year ప్లస్, కాకపోతే నడుస్తూ నడుస్తూ పాకుతాం అలవాటు చేసుకున్నాడు. కంఫర్ట్ ఫీల్ అవుతాడు అన్నమాట వాడు. ఎందుకు ఆళ్ళని ఉత్పత్తి అనేసి దిగిపోయి గబగబ బురదలో నడిచేయటం, పాకేస్తున్నాడు. సరే కాసేపు చెప్పి చూసింది, కొట్టి చూసింది, వాతలు పెట్టి చూసింది, ఎంటలేదు. ఈలోపు కొత్త అలవాట్లు ఏంటంటే ఏది తీసుకున్న పిల్లలు నోట్లో పెడతారు. 6 నెలల నుంచి వస్తుంది, అది మంచి హ్యాబిట్. పిల్లలకి మీరు గ్లౌజులు వేసి చేతులు మూసేకండి, లెట్ దమ్ సక్ ద ఫింగర్స్, దట్ షుడ్ బి ద హెల్దీ బ్యాక్టీరియా. పిల్లలకి వాళ్ళకి నోట్లోకి వెళ్ళే బ్యాక్టీరియాను బట్టి వాడికి ఆరోగ్య కణాలు పెరుగుతాయి, రెసిస్టెన్స్ వస్తుంది. అంతేగాని దాన్ని మీరు ఏదో శుభ్రం చేసేస్తామని చెప్పి చేతులకి వేసేస్తే కొత్త జబ్బులు వస్తాయి. సో నోట్లు పెట్టుకుంటున్నాడు. పెట్టుకోకపోగా ఎక్కడ తెస్తున్నాడో తెలియదు, ఇంట్లో దాచిన రబ్బర్ బ్యాండ్లు తెస్తున్నాడు వాడు. వేసి నొక్కితే 2 పళ్ళు ఉంటాయి కదా, అప్పటికి ఆ మధ్యలో నొక్కితే ఎలాగుంటుంది, ఆడికి ఒక ఆట అది. నొక్కుతుంటాడు, అది వదలడు. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఎక్కడో చూసిందంట, అది ఏం లేదు అలా పట్టుకుని ఇలా లాగి వదిలింది. ఏమవుద్ది అప్పుడు? అబ్బా మీరందరూ మూతెందుకు అలా పెట్టారు, మీకు తగిలినట్టు. ఎక్స్పీరియన్స్. లాగి అనగా పుట్టక్కన కొడింది. కొట్టినాక ఇన్ని రబ్బర్ బ్యాండ్ తీసుకెళ్ళింది అది దగ్గర తీసుకొని. దబ్బా అమ్మ దబ్బా అన్నాడు. ఏం అవదనన్నా పెట్టుకో అని. దెబ్బ అమ్మ దెబ్బ. అస్సలు ఆడు దాని జోలికి రావట్లే. బాగుంది గొట్టంలో పెట్టాను. ఆ పిల్లవాడికి ఆ అనుభవం వాడికి ఒక పాఠం నేర్పింది. ఏమని? రబ్బర్ బ్యాండ్లు వాళ్ళ అమ్మ లాగితే నాకు దెబ్బ తగిలిందని తెలియదు అడిగి, అది నోట్లో పెడితే దెబ్బ తగులుతుంది అనుకుంటున్నాడు. పర్యవసానం ఏదైనా వాడి శరీరానికి ఏం జరిగింది అది. నేను ఇప్పుడు నీతో మాట చెప్తాను. నేను మా పక్కింటి ఆవిడతో నేను గొడవ పడ్డాను. ఓ 1 నెల రోజులు వాళ్ళ మొఖం మేము చూడలేదు. మా పాల ప్యాకెట్ వైపు కూడా వాళ్ళు చూడలేదు. ఇంతకుముందు ప్యాకెట్ కనపడేది కాదు, ఇప్పుడు ప్యాకెట్ అలాగే ఉంటుంది. ఎంత సంతోషం గొడవ పడితే, హాయిగా మనశ్శాంతిగా ఉంది. పనమ్మాయి రాకపోతే మా పని అమ్మాయి వాళ్ళ పని అమ్మాయి ఒకటే పని అమ్మాయి అయింది. ఇప్పుడు మళ్ళీ కలిసిపోద్దా కలవదా? కలిసిపోద్ది. 1 నెల రోజులు ప్రశాంతంగా ఉన్నాం. ఇప్పుడేమవుద్ది? మనశ్శాంతి కాస్త తగ్గినట్టుగా ఉంటుంది. కాదు, 1 నెల రోజుల తర్వాత కలుసుకుంటే ఉండే ఆనందం చికెన్ బిర్యానీతో స్టార్ట్ అవుద్ది. ఎక్కువ ఆనందం, ఎక్కువ సంతోషం. ఎవరు చెప్పారో కానీ పెరుగుట విరుగుట కొరకే అని ఒక సామెత ఉంది. బైబిల్లో కూడా చెప్పాడు, అతిగా ఏది చేసినా ప్రమాదం అవుతుందని. ఈ బ్రేక్ తర్వాత వచ్చినటువంటి కలుపుకలో సంతోషం కలిగిస్తున్నా, సమాధానం కలిగిస్తున్నా, హెచ్చరికలు సూచనలు స్పీడ్ బ్రేకర్లో పెట్టుకున్నా, ఎంతలో ఉండాలో ఎంత ఉండకూడదో మనకు అని తెలుస్తున్నా, చూసే వాళ్ళకి నీ గురించి ఏం అభిప్రాయం వస్తుంది? మంచి అభిప్రాయం వస్తుందా, చెడ్డ అభిప్రాయం వస్తుందా? ఇప్పుడు వివేకం ఏంటి? కలుసుకుని గొడవ సమాధానంగా, ఇందాక నేను చెప్పాను చూడు, గొడవ పడుతూ సమాధానంగా ఉండడం, అలా ఉండడం బెటరా? విడిపోయి సమాధానం కోసం 1 నెల రోజులు ఉండడం, తర్వాత మళ్ళీ కలుసుకోవడం బెటరా? ఇప్పుడు మీ ఇద్దరు ఎలాగున్నా బాగానే ఉంటుంది, కానీ ఈ పనమ్మాయి ఆడే గేమ్ ఎలాగుంటుందో చెప్పండి. ఊరంతటికి ఇప్పుడే నేను తాజా వార్త, TV9 స్క్రోలింగ్, వే టు న్యూస్, ఎంత స్పీడ్ వెళ్ళిపోద్ది వార్త.
ఇప్పుడు ప్రజలు మన గురించి అవమానకరంగా హేళనకరంగా మాట్లాడుకుంటున్నప్పుడు నాకు అనవసరం అని నీ నోరు అందచూడు, అది అవివేకం. ఎవడలా మాట్లాడుకున్నా నాకెందుకో. మరి నువ్వు సమాజంలో మనిషివా, గ్రహాంతరవాసి జీవివా? ఎవరు నువ్వు? ఈ భూ సంబంధమైన వ్యక్తివేనా? సమాజంలో మానవుడిని దేవుడు అందరి మధ్యలో పెట్టాడా, సపరేట్గా పెట్టాడా? నువ్వు సామాజిక జీవి, అందరితో సమన్వయంతో ఉండాలి, సమాధానంగా ఉండాలి, సంబంధం కలిగి ఉండాలి, పరిపూర్ణమైన ప్రేమను కలిగి ఉండాలి. నీకు క్రీస్తు నియమం ఒకటి ఉంది. ఈ నియమంలో నువ్వు సపరేషన్ లేదు, విడిగా ఉండడం విడిపోవడం లేవు. పరిస్థితి ఎలాంటిది వచ్చినా మన హృదయం అవివేకంగా ఎవడేమనుకుంటే నాకెందుకు అనే పదం వాడేటప్పుడు నీ భవిష్యత్తు గురించి నీ ఆలోచన నీ దేవుడిని బయటకు పెట్టడమే. నువ్వు కలుగు చేసుకోకని చెప్పడమే, నువ్వు రాకు అని చెప్పడమే, దూరంగా ఉంటేనే మనశ్శాంతిగా ఉందని నువ్వు పదం వాడుతున్నావు అంటే అవివేకివి. అజ్ఞానంతో మాట్లాడుతున్నటువంటి అవివేకం అది. అలా మాట్లాడడానికి కుదరదు. బైబిల్ చెప్తుంది, సఖ్యమైతే సాధ్యమైనంత మట్టుకు అందరితోనూ. ఆ పదం వెనకాతల రెండో అర్థం ఏంటంటే సఖ్యం కాకపోతే దూరంగా ఉండని. బైబిల్ అలా చెప్పదు. ఒకవేళ నువ్వు దూరంగా ఉండు అని అంటే యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో చెప్పు నాకు. దూరంగా ఉంటాడా? పోనే దుష్టుల దగ్గరికి వెళ్తాడా వెళ్ళడా? పాపుల దగ్గరికి వెళ్తాడా లేదా? బుద్ధి లేని వాళ్ళ దగ్గరికి వెళ్తాడా లేదా? హంతకుల దగ్గరికి వెళ్తాడా లేదా? జైల్లో ప్రార్థన చేస్తే దేవుడు ఉంటాడా ఉండడా? మరి ఎన్ని జరుగుతాయని చెప్పినప్పుడు మరి నేను ఎలాగండి ఇంకోలాగా మాట్లాడడానికి అవ్వదు. సో ఖచ్చితంగా నేను దేవుని పక్షమైనటువంటి జ్ఞానంతోనే ఉండి తీరాల్సిందే. అదే దేవుని పక్షమైనటువంటి ఆ అవివేకపు జ్ఞానము సరైన అండర్స్టాండింగ్ని తెచ్చుకోవడానికి వినకపోవటం, చెప్పేదాన్ని వినకపోవటం, ఆ చైతన్యం అనే దానిలో వినటం అని ఉంటుంది, వినకపోవటం. ఒక చిన్న విషయం చెప్తాను. నిన్న ఒక వివాహాన్ని చేయటానికి రెడీ అవుతున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వివాహం చేయటం గురించినటువంటి కుటుంబాలు వచ్చి నన్ను చాలా ప్రేమగా ఒక రిక్వెస్ట్ చేశారు. ఏమన్నారంటే, పాస్టర్ గారు మరి తాళిబొట్టు కట్టిస్తున్నారు కదా, తెలిసే వచ్చారా తెలియకుండా వచ్చారా అని. అంటే అదేంటి మీరు కడతారు కదా, నేను కట్టడం ఏంటి, నేను కట్టించడం ఏంటి, రెండు చేయనాను అంటే ఏమవుద్దండి అంది. చేయకూడదండి అన్నాను. ఎందుకు చేయకూడదు అంది. క్రమం కాదన్న. ఎందుకు కాదని వెంటనే చట్టం తీసి ఫోన్లో చూపించాను, ఇది ఈ ప్రకారం చేయకూడదు అని. అందరూ చేస్తున్నారు కదా అన్న. అందరి సంగతి ఎందుకు, నన్ను అడిగావు కదా, నేను చెప్పింది నువ్వు వినాలా అంటే, అయితే మరి ఇప్పుడు చేసుకున్న వాళ్ళ సంగతి అయ్యని నాకెందుకు, డిబేట్ ఏంటి ఇది, నేను చెప్పింది నువ్వు నన్ను అడిగావు, నేను నీకు చెప్పాను, మన ఇద్దరికి మాట్లాడుకుందాం ఒక అండర్స్టాండింగ్. ఆఖరికి ఆవిడ నా మీద చాలా కోపోద్రక్తురాలై ఆత్మవశురాలై కోపాత్మవశురాలై వెంటనే ఒక మాట అంటే, ప్రతి ఒక్కళ్ళు చేస్తే లేదు కానీ నువ్వు ఒక్కడో పెద్ద నీతివంతుడిగా చేసేస్తే గొప్ప అయిపోతాం అనుకుంటున్నావా అంది. ఇప్పుడు నన్ను గొప్పోడిని అయిపోతాను నేనన్నానా? నా పద్ధతి ఇది. నేను దేవుని దగ్గర నిబంధన చేసుకున్నాను, ప్రభుత్వంతో నాకు ఒక కమిట్మెంట్ ఉంది, చట్ట ప్రకారం నేను చేయాల్సిన పద్ధతి ఉంది, కాబట్టి ఈ పని నేను చేయలేను అని అంటే ఆమె చాలా ఒక మాట చెప్తూ, హిందువులు కాదు, అది కేవలము ప్రాంతీయమైనటువంటి ఒక ఆచారము, దాని ప్రకారమే చేయాలి అనేది ఓ మాట చెప్పింది ఆవిడ. ఏం చదువుకున్నారు? MA BEd అని. ఏం ఉద్యోగం చేశాను? నేను ప్రిన్సిపల్గా ఉద్యోగం చేశాను. చాలా జ్ఞానంగా మాట్లాడుతున్నావమ్మా, నేను ఓ మాట అడుగుతాను, సూటిగా ఒకే ప్రశ్న, నువ్వు ఎస్ అంటే ఎస్, నువ్వు నో అంటే నో, నీ ఇష్టమే అన్నాను. చెప్పండి అంది. MA BEd. మరి ఆవిడ నాకన్నా పెద్ద ఆవిడ రిటైర్డ్ మ్యామ్ కాబట్టి ఆవిడని అనాలి, కాబట్టి ఆవిడ గౌరవానికి ప్రిన్సిపల్ గారు మిస్ మేడం అంటే అప్పటి వరకు రంగేసుకుని పొగరు ఉంటుంది కదా, అందుకు చెప్పాను, MA BEd గారు ఒక ముస్లిం యేసుప్రభు నమ్ముకున్నాడు, క్రైస్తవుడయ్యాడు, ఇప్పుడు పెళ్లి చేయాలి వాళ్ళ అబ్బాయికి, తాళిబొట్టు కట్టమంటావా, ఆయన కట్టనిస్తాడా చెప్పన్నాను. MA BEdలు MAలు మీరు చెప్పండి. మనం హిందువులమి క్రైస్తవులు అయ్యాము కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం, కట్టిద్దాం. ఎక్కడి నుంచి వచ్చాం మనం? హిందువుల నుంచి వచ్చాం. కాబట్టి ఈ ఆచారం ఎక్కడిది అని అంటే, నువ్వు క్రైస్తవులది కాదన్నావు కదా, ఇప్పుడు నేను హిందువు కాదు ముస్లిం క్రైస్తవుడు అయ్యాడు, ఆడికి ఈ ఆచారం లేదు, ఇప్పుడు ఈ పని చేయించాలి, ఇప్పుడు ఆడు ఒప్పుకుంటాడా పెళ్ళి అంటే? ఏం పర్లేదు బదరు, హిందూ ఆచారం చెయ్యంటే ఆడేమంటాడు? ఎవడు మాట్లాడరేటి, లాజిక్ లేవేటి ఇప్పుడు.
ఆవిడ అంది, ముస్లిం ఎందుకు ఒప్పుకుంటాడు? మరి నువ్వు ముస్లింవా, ఇప్పుడు నువ్వు ఇంతకీ హిందూరాలువా క్రైస్తవురాలువా సరిగ్గా చెప్పాను. మేము క్రైస్తవురాలు, మళ్ళీ నువ్వు క్రైస్తవురాలు అయితే క్రైస్తవ ఆచారం చెప్తుంటే ఏమేమి హిందూ ఆచారం మాట్లాడతావు? మరి ముస్లిం క్రైస్తవుడు అయ్యాడు కదా, మరి వాడికి క్రిస్టియన్ ఆచారం అని చెప్తే ఒప్పుకోవచ్చు కదా. అది క్రిస్టియన్ ఆచారం కాదని. అయితే నువ్వు దారికి వచ్చావు, సరిగ్గా చెప్పు, కడదామా వద్దా అని. ఏటో నాకంతా అయోమయంగా ఉంది మీ దగ్గరికి వచ్చా కదా. నేను అయోమయంగా ఉన్నాను, నేను ఇంత క్లియర్గా మాట్లాడుతాను ఎన్ని సంవత్సరాల నుంచి. అర్థం కావాల్సింది నీకు, నాకు కాదు. సో ఇప్పుడు అర్థం చేసుకోండి. పదండి ఇంకో భాషను ఎత్తుకుందాం, దండం వెళ్ళిపో. ఆడెవడో ఎత్తుక్కో, పిలిస్తే పొద్దు పెడితే తింటాను, లేకపోతే వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోమంటే చేసి వెళ్ళిపోతాను. నేను దేనికి కరువు లేదు, నాకు దేవుడు ఉన్నాడు, నాకు వెళ్ళిపోను. అంటే అవివేకం ఏంటి? వినకపోవటం, ఒప్పుకోకపోవటం, అంగీకరించకపోవటం, నమ్మకపోవటం. అంటే ఆ చైతన్యం అంటే ఏంటి? అట్లీస్ట్ వినైనా నేర్చుకోవాలి, చూసైనా నేర్చుకోవాలి, చెప్పినప్పుడైనా దాని విషయంలో ఆలోచన చేయాలి, అవగతం చేసుకోవాలి, ప్రశ్నించుకోవాలి, పరిస్థితిని ఊహించాలి. ఏమీ లేకుండా అజ్ఞానశూన్యులుగా క్రూరంగా ప్రవర్తిస్తానంటే బైబిల్ ఏం చెప్పొద్దంటే వాళ్ళని అవివేకులు అని చెప్పొద్దు. మీకు చాలా అనుభవాలు ఉంటాయర్రా. కొన్ని బట్టల షాపులోకి వెళ్ళి కొంటే ఆ బట్టలు తొందరగా పాడైపోతే జన్మలో ఆ మొక్కలకి వెళ్ళరు మీరు. ఆ షాప్ దగ్గరికి వెళ్ళినా కూడా వీడి దగ్గర ఎవడో కొనకండి అని చెప్తారు. ఎందుకు మీరు అంత మంచి పబ్లిసిటీ ఇస్తున్నారు ఫ్రీగా? దాన్ని ఏమంటారు? పాడైపోయి కాబట్టి నీకేమొచ్చింది దానివల్ల? ఒక అనుభవం వచ్చింది, ఒక గుణపాఠం వచ్చింది. ఎన్నో గుణపాఠాలు ఆత్మీయంగా దేవుడు మనకు నేర్పిస్తున్నా అన్నిటికి తగినట్టు ప్రవర్తిస్తున్నామా? దాన్ని ఏమంటారు? బుద్ధిహీనత కాదా? అవివేకం కాదా? అజ్ఞానం కాదా? ఎందుకు అక్కడ చైతన్యాన్ని తెచ్చుకోలేకపోతున్నావు? అంటే కొన్ని పరిస్థితుల మధ్యలో నువ్వు ఆర్థికమైన నష్టం కలిగినప్పుడే బుద్ధి తెచ్చుకుంటావా? ఆత్మ నష్టం కన్నా ఆర్థిక నష్టం తక్కువ కదా. డబ్బు పోయినా పర్వాలేదండి, ఆత్మనాశనం చేసుకోకూడదు, సంబంధాన్ని పాడు చేసుకోకూడదు, సమాధానాన్ని పాడు చేసుకోకూడదు. ఆర్థిక నష్టం చాలా గొప్పది. డబ్బు పోతే మీకు చాలా విషయాల్లో బుద్ధి వస్తుంది అని అనుకుంటారు, కానీ దానికన్నా విలువైనది ఆత్మీయత, సమాధానం, సంబంధం. ఈ మూడింటిని కాపాడుకోండి. డబ్బుల గురించి మీరు ఆలోచించద్దు. డబ్బులు ఉంటే మీకు రావు, అవి డబ్బులు పోతే మీకు వచ్చాయి, కానీ సంబంధాలు పోతే మళ్ళీ రావు, సమాధానం పోతే మీకు రాదు, స్నేహం పోతే మళ్ళీ రాదు. ఇవి చాలా విలువైనవి బైబిల్ ప్రకారం. వీటిని దాచుకోవాలి, వీటిని కాపాడుకోవాలి, వీటిని ఆ సంపూర్ణతను కాపాడుకోవాలి. సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయడం ఎందుకు అవసరం. కానీ డబ్బుతో మీరు పాఠాలు నేర్చుకుని అది విలువైనవి అని అంటే అజ్ఞానులండి, అవివేకం అండి అది. దాని గురించి అది చీమలు బెల్లం దగ్గరికి చీమలు వస్తాయి, బెల్లం పోతే విచిత్రం ఏంటంటే ఆ పంచదార అన్నీ పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఒక్క చీమ కనపడదు అక్కడ. మీరు మందు తెచ్చుకుని గమాక్సిన్ ఎత్తుక్కుని డబ్బా వచ్చేలోపు అవి పట్టుకెళ్ళిపోతాయి. పంచదారతో పాటు అవి కూడా విలువతో పాటు పోతాయి, డబ్బుతో పాటు అన్నీ పోతాయి. సో అది తాత్కాలికమైన వాటితో మీరు తెచ్చుకునే బుద్ధి కన్నా శాశ్వత సంబంధం, శాశ్వత సమాధానం, శాశ్వత అనుబంధం, శాశ్వత స్నేహం, ఇవి ఆధ్యాత్మికంగా విలువైనటువంటి జీవాలు. వాటిని పట్టుకోవాలి. వాటిని ఎక్కడ కూడా నష్టపరచుకోవడానికి, పోగొట్టుకోవడానికి శరీర ఉల్లాసాలకు అవకాశం ఇవ్వకూడదు. శరీర ప్రేరేపణలకు ఎప్పుడూ కూడా ఉద్రేకాలకు చర్యలు భాగం కాకూడదు. దానికి స్పర్ధ, తగువు, వివాదం, గొడవ, అనుమానం, అవమానం, అవకాశవాదం, అభిమానం, ఇలాంటివి ఏవి కూడా మీకు లాభంగా ఆలోచించకూడదు. వాటిని దాటి దేవుని ప్రేమను మన దగ్గరికి తీసుకొచ్చాడు. ఎక్కడో ఉండిపోవాల్సిన దేవుడు మన దగ్గరికి వచ్చాడంటే అర్థం ఏంటండి? నీ హృదయం తలుపుని కొట్టాడే, నీ జీవితంలో నువ్వు పాపివని చెప్పి నీకు విలువైన రక్షణ అనుభవం ఇచ్చాడే. అంతకన్నా నీకేం కావాలి దేవుని దగ్గర నుంచి? సో దేవునితో సంబంధానికి ఎప్పటికీ కూడా విశ్వాసి తెగబడాలి, ముందుకు రావాలి. కాబట్టి అవివేక శూన్యులుగా ఈరోజు బైబిల్ చెప్తున్నటువంటి ఈ హెచ్చరికను ఎప్పుడూ కూడా ప్రవర్తించకూడదని, మందమతిగా, తెలివి లేనివాడుగా, వెర్రివాడిగా, విచక్షణ లేకుండా ప్రవర్తించకూడదని ఈ యొక్క దావీదు మనకి చాలా బాధపడుతూ తన బలాన్ని చూసి మాట్లాడుతూ చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు తను ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఏ బలాన్ని నమ్మద్దు, దేవుడే నా బలమని చెప్పగలవా? మనం ఒక పాట పాడతాం, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. ఆ పాట ఆ చరణం ఎంత చక్కగా ఉంటుంది. అది యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. ఆ పాటలో ఆ రచయిత
ఎంత అనుభవంతో దేవుని బలాన్ని సృజించాడో చూడండి. ప్రతి చరణం కూడా ఎంత దయా దేవుని మీద మనసు పెట్టుకుని రాశాడు. ఈరోజు నీ అనుభవం నీకొక జీవితం అనేకులకు ఆదర్శమైనటువంటి పాటగా, అలాంటి పాట మధురంగా మనం పాడగలగాలి. ఈరోజు దేవుని బలాన్ని తక్కువ మాట్లాడకండి, తక్కువ చేయకండి, తక్కువ చూడకండి. దేవుని కన్నా లోకంలో ఉన్నది గొప్పగా ఎప్పుడు కూడా చూడకండి. అవివేకి ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే, గాడ్ అనేది ఒక స్ట్రెంత్ అయితే వరల్డ్ అనేది రెండవ స్ట్రెంత్గా చూస్తాడు. దేవుని లోకము కన్నా లోకములో ఉండే సంతోషాన్ని ఎక్కువగా చూచటం అవివేక యొక్క ప్రధాన లక్ష్యం. లోకంలో చాలా చూపిస్తుంది, కానీ ఆ లోకంలో దేవుని స్థానాన్ని తక్కువ చేసేది ఏది విలువైంది కాదర్రా. ఆ పొజిషన్ ఎప్పుడు మీరు తక్కువ చేయకండి. గాడ్ ఇస్ గాడ్ అంతే. దేవుని స్థానాని కోసం నువ్వు ఏది కోల్పోయినా దానికి 1000 రెట్లు వస్తుంది. దేవుని పేరు కోసం, దేవుని స్తోత్రం, దేవుని యొక్క సువార్త కోసం ఎన్నో చెప్పాడు, దేవుని రాజ్యం కోసం అని. సో దేవుని నిబంధనతో నీ హృదయాన్ని ఎంత ఎక్కువ పెంచుకుంటావో లోకంతో అంత జాగ్రత్తగా దాన్ని పక్కకు పెట్టి ఉండాలి. యేసుప్రభు వారు 14వ అధ్యాయంలో లోకసువార్తలు అంటాడు, నేను ఈ లోక సంబంధిని కాను. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు. ఆయన ముందు వాళ్ళ గురించి చెప్తాడు, వీళ్ళందరూ కూడా ఈ లోకంలో ఉండరు, ఒకరోజు నా లోకానికి వచ్చేస్తారు, నా దేశంలో ఉంటారు, నా స్థానంలో ఉంటారు, నా పక్కన కూర్చోబెట్టుకుంటా, కిరీటాలు పెట్టుకుంటా, పేర్లు పెట్టుకుంటా, నా ప్రియులుగా నా కుటుంబాన్ని చూపించుకుంటాను నా దేవుని దగ్గర శత్రువుకి. ఈరోజు అంత ప్రేమ కలిగి ఆహ్వానిస్తున్న దేవునికి అవివేకులమై దేవుడు లేడని బుద్ధిహీనులు అంటారని మనం కూడా అవివేకులుగా ప్రవర్తిస్తామా? దేవునిని దూరం చేసి దేవుడు లేకుండానే నీ జీవితంలో నిర్ణయాలు తీసుకుంటామా? దేవునికి స్థానం ఇవ్వకుండానే నీ నోటి మాటలకు, నీ వెనుకున్న బలాలకి అవకాశం ఇస్తామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం, హృదయాన్ని దేవుని వైపు తిప్పుదాం, ప్రభు కృపను పొందుకుందాం.